శ్రేష్టమైన నామమును బట్టి స్తోత్రాలు. యేసుక్రీస్తు వారి నామమును బట్టి స్తోత్రాలు ప్రభు. దయగల తండ్రి, సమస్తం మీ మూలముగా మీ ద్వారా కలిగిన ప్రభు స్తోత్రాలు. దేవా, మీరు మమ్మల్ని నిర్మించిన దేవుడు, మా నిర్మాణుడు, మమ్మల్ని కన్న దేవుడు, మమ్మల్ని భరించిన దేవుడు, మా పాపం క్షమించిన కారణమైన దేవుడు ప్రభు. మీ యొక్క సౌకర్యాలు అంగీకరించిన దేవుడు, మా జీవన యాత్రలో మీ మాంసాల దేవుడుగా ఉంటూ వచ్చారు. సంవత్సరాలు కూడా 2020 సంవత్సరం ప్రభు. దేవా, నాకు తీసుకుని సజీవించి ఈ 12వ మాసం 2వ దినంలో ప్రవేశించాల్సుకుంటాను. విశుద్ధమైన తండ్రి, సహోదరులుగా మేము కూడా సరిగ్గా ప్రార్థించిన మనందరినీ సజీవించిన వేసుకుంటాను. సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయని అభిప్రాయాలు యోగ్యాన్ని ఉపాధురాలని తండ్రి, మీ సహాయాన్ని ప్రభు నాకు తెలుసుకున్న పని చేయి. మీరు దేవుడు నన్ను కూడా సంపూర్ణంగా నాయనా మీ పురుషులు సేవించి అభిషేకించి మీ మహిమకు తండ్రి అయా మీ వాడు నన్ను తెలుసుకుని సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయమని దినమంతటిగా సిద్ధపరచుకుని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.
చివరి పాడుకున్నాం చరణాలు మాత్రం పాడుకున్నాం. 544 ప్రవేశించిన లక్ష్యం కొన్ని చరణాలు మాత్రం పాడుకున్నాం. This is
దేవుని కలగబడుతున్న శ్రేష్టంగా ఉంటాను. శ్రేష్టంగా గ్రంథములో ఎంచోట చూచినా ఆదరణయున్నది. సుఖాలుఖములో వందనమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. చాలా సమయంలో ప్రభు యొక్క నామము మనందరం ఆశీర్వదింపబడిన ప్రజలుగా, దేవుని సొత్తైన ప్రజలుగా, ఆయన పిల్లలుగా మనం చేయబడుతూ వచ్చాం. 2020 సంవత్సరం మరి చివరి మాసం మరి 2వ దినంలోకి ప్రభు మనం నడిపించారు. మరి స్త్రీల యొక్క ప్రార్థన, ఈ ప్రార్థన చాలా ప్రశస్తమైనది. అన్ని పనుల కన్నా ప్రార్థించడం మన పని చాలా శ్రేష్టమైనది. మనం ఏదైతే బలహీనంగా ఉన్నామో దేవుడు దాన్ని బలపరచు ఈ సమయాలు మనకు అనుగ్రహించడం చాలా సంతోషం. దేవుని యొక్క వాక్యం ఆధారం చేసుకుని ప్రభుత్వం మాట్లాడుతూ మన మనస్సును, మన హృదయాన్ని మనం సిద్ధపడి ప్రభు యొక్క సన్నిధిలో కూర్చుంది. చూడండి, దేవుని యొక్క వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మొదటి వచనం, 2వ వచనం కలిసి చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారము సులువుగా చుట్టుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించబడిన యేసు వైపు చూస్తూ మన ఎదుర్కొంచబడిన కన్యను ఓపికతో పరిగెత్తును. ఆయన తన ఎదుర్కొంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్యం పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రభు యొక్క సహాయపడిపై ప్రార్థన చేసుకుందాం. గొప్ప తండ్రి, స్తోత్రాలు. వాక్యం చదువుకుంటూ వచ్చాము. వాక్యం విషయపరుచుకునే అర్హురాలు కాదు. మీ నియమము, మీ తలంపులు, మీ ఆలోచన బట్టి తండ్రి ఈ రీతిగా ఈ వాక్యం మీద కూర్చుండగా సహాయపడా. మమ్మల్ని కరుణించు. మా పీడమా, మా బలమా, మీరు మమ్మల్ని బలపరిచి మీ పునరుద్ధరణ శక్తితో మనందరినీ నింపి మీరే మాట్లాడి మమ్మల్ని కరుణించు. వందనాలు చెల్లించుకోండి. యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం 2వ వచనం చదువుకుంటూ వచ్చాము. 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరుల పట్టిక ఉంది. మనందరికీ తెలుసు ఈ బైబిల్ శ్రేష్టమైన గ్రంథంలోని మాటలు మరి భూమి ఆకాశంలో ధరించిన దేవుని మాటలు ఒక్క పొల్లైన ఒక్క సున్నాన్ని తప్పుకోదని వ్రాయబడతా వచ్చాము. ఈ యొక్క వచనాలు మనం చదువుకుంటూ వచ్చాము. ఈరోజు మన యొక్క అంశము యేసు వైపు చూచు. చాలా ప్రాముఖ్యమైన మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మరి 11వ అధ్యాయంలో కూడా విశ్వాస వీరుల పట్టికలో వారి యొక్క శ్రమలు, వారి యొక్క మరి కష్టములు, వారి యొక్క ఆత్మీయమైన పోరాటం, వారి జీవితంలో ఏ రీతిగా వారు వచ్చారో చూసుకోవచ్చు. 12వ అధ్యాయం వచ్చినప్పుడు అందుకే ప్రజలను ధైర్యపరుస్తాను. ప్రజలను దేవుడు మరి ధైర్యపరుస్తాను. చూడండి, ఇంత గొప్ప సాక్షి సమూహము
మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున. మరి ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలను ఆవరించి ఉన్నది. మేఘము ఏ రీతిగా ఆవరిస్తుందో మరి ఆ రీతిగానే మరి దేవుడు తన ప్రజలను ఆవరించువాడు. ఎన్ని శ్రమలైనా ఎన్ని ఆత్మీయమైన పోరాటమైనను దేవుడి ప్రజలతో దేవుడు తన రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు కనుక మరి ఒక మేఘము వలె ప్రజలను ఆవరించిన దేవుడు. మరి మేఘము ఏ రీతిగా ఆవరిస్తుందో అందరికీ తెలుసు. అలాగనే ప్రభు యొక్క కృప, సన్నిధి, ధైర్యము, విశ్వాసం తన ప్రజల చుట్టూ ఆవరించి కానీ తన ప్రజలను దేవుడు ధైర్యపరుస్తాడు. చూడండి 2వ వచనం. ఇలాంటి సమయంలో మరి మన యొక్క అంశం ఏంటంటే యేసు వైపు చూస్తూ. ఈ 2వ వచనంలో మనము కూడా ప్రతి వారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించుకోవడమైన యేసు వైపు చూచుచు. మనము యేసు వైపు చూచుచు. మనందరికీ తెలుసు ఒక మరి ఏ రీతిగా బిడ్డ తల్లి వైపు చూస్తుందో మరి ఈ లోకంలో మన జీవితం మనం కూడా యేసు వైపు చూచు. సువార్త నిమిత్తమై కొన్ని మాటలు మనం ముందు ధ్యానించుకుందాం. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనంలో రాయబడతా వచ్చింది. ఇక్కడ మరి వాక్యం రాయబడతా వచ్చింది. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. ఇక్కడ పేతురు సముద్రం మీద యేసు ప్రభు ఏ రీతిగా వచ్చారో ఆ రీతిగా నడవాలని మరి సముద్రము అక్కడికి వచ్చాడు. అయితే ఇక్కడ రాయబడతా వచ్చింది. అయితే మరి గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. లోకమనే సముద్రంలో ఈ ప్రతి మానవుడి యొక్క జీవితం దేంట్లో ఉంది అంటే భయంలో ఉంది. చూడండి, ఇక్కడ రాయబడతా వచ్చేది గాలిని చూచి భయపడి మునిగిపోసాగి. కనుక గాలిని చూచి మరి ఏం చేశాడు పేతురు అంటే గాలిని చూచి మునిగిపోసాగి. బైబిల్లో రాయబడతా వచ్చింది. మరి పేతురు మరి ఆ సముద్రము యొక్క గాలిని చూచి భయపడాడు, మునిగిపోసాడు. లోకంలో ప్రభుని ఎరగని ప్రజలు లోకమనే సముద్రంలో మరి జీవించేటప్పుడు మరి ఎలా ఉన్నారంటే భయంలో ఉన్నారు. అంతేకాదు లోకంలో మరి వారు భయంలో ఉండి మునిగిపోయే సాగేవారు. మరి అందుకనే ప్రభుని ఎరగని ప్రజలు మరి పాపమును బట్టి భయములో ఉండి లోకమనే సముద్రంలో మునిగిపోయే సమయంలో ఎవరో ఒకవైపు చూడాలి. మనందరికీ తెలుసు, ఈ మధ్య వరదలు వచ్చాయి. వరదల్లో అనేకులు చనిపోయారు, కొంతమంది చనిపోయారు. వరదలు ఎక్కువైనప్పుడు కొంతమంది చెట్టును ఆధారం చేసుకున్నారు. ఆధారం చేసుకుని ఎంతసేపు అని ఆ చెట్టును ఆధారం చేసుకున్నారు. కానీ ఒక వ్యక్తి మరి ఆ చెట్టు రక్షిస్తున్నారు, కానీ ఆ చెట్టు కూడా రక్షించలేకపోవచ్చు.
ఏమైపోయాడు? ఆ వరదల్లో మునిగిపోయాడు, కుట్టుకొని వెళ్ళిపోయాడు. లోకం వైపు, తల్లిదండ్రుల వైపు, ఈ ఆస్తి వైపు, ఈ లోక సంబంధమైన వాటి వైపు చూసినంత కాలం ఈ లోకంలో మునిగిపోయేదాన్ని కూడా ఉన్నాడు, ఈ పాపంలో మునిగిపోయేదానిగా ఉన్నాడు. అందుకే మరి ఎవరి వైపు చూడాలి అంటే బైబిల్లో రాయబడతా వచ్చింది. మరి పేతురు మరి ప్రభు వైపు చూశాడు. అందుకే మరి సముద్రము ఏదైనా గాలిని చూసి భయపడి మునిగిపోసాగి మానవ జీవితం సముద్రం అనే లోకంలో మునిగిపోయే వారుగా ఉన్నాం. అది అగాధంలో మరి మునిగిపోయేవారుగా ఉన్నాం. అందుకే బైబిల్లో రాయబడతా వచ్చింది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనంలో పిరికివారును అవిశ్వాసులను మరి ఏమవుతారంటే చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను విచారులను మాంత్రికులను ఆరాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పాల్గొందురు. ఇది రెండవ మరణము. చూడండి ఇక్కడ మరి అగ్ని గంధకములతో మండు గుండం అంటే ఈ అగ్ని ఎలాగుందంటే అగ్ని గంధకములతో మండు గుండము వలె అగ్ని మరి గంధకములతో మండు గుండం. ఈ అగ్ని కూడా మనందరికీ తెలుసు. మేము చిన్నప్పుడు ప్రభువుని ఎరగక ముందు మా గ్రామంలో ఒక పండుగ చేసేవారు. పండుగ చేసిన తర్వాత అనేక గ్రామంలో ఉన్న వారందరూ కూడా ఏం చేసేవారంటే అడవికి వెళ్ళి వారికి తోచినంత మరి మా ప్రాణం నరిగి మా యొక్క పళ్ళకు తోలేవారు, వారి శక్తి పళ్ళకు తోలేవారు. అంతా కుప్ప వేసి అక్కడ నిప్పంటించిన కాళ్ళకు చుట్టూ చాలా మంది తిరుగుతూ వచ్చారు. కొంతమంది మరి ఏ రీతిగా వారి ఒక వ్యక్తి ఏం చేశారంటే చూడండి నేను అగ్నిలో నడుస్తానని చెప్పేసి వద్దు అంటా ఉన్నప్పటికీ ఆ మంటలు ఆగిపోయిన తర్వాత నిప్పులు మాత్రం ఆగేటప్పుడు ఆ అగ్నిగుండంలో ఆ వ్యక్తి ఏం చేశాడంటే మరి వారి ఇంటి పక్కనే ఉంటుంది, ఆ గుండం చాలా పెద్దది. ఏం చేశాడంటే నడిస్తే వాళ్ళంతా కాలిపోయింది. కొన్ని ఏళ్ళు బట్టి కలిపి మళ్ళా మామూలుగా బ్రతకాలి అంటే చాలా నీళ్ళలో మునిగి ఆ గుండంలో నడిచాడు. ఆ రీతిగా నష్టం తెచ్చుకుంటున్నాడు. చూడండి మానవుడు కల్పించిన అగ్ని గుండంలో ఒక వ్యక్తి నడిచినప్పుడు మరి కొన్ని సంవత్సరాలుగా సిక్కైపోతూ వచ్చాడు. మరి దేవుడు నియమించిన దేవుని ఎరగని ప్రజలకు నియమించిన స్థలం అది భయంకరమైన స్థలం. అందుకే పిరికివారును కనుక దేవుని ఎరగకుండా పిరికివారుగా కొంతమంది ఉన్నారు, భయపడతా ఉన్నారు. బైబిల్లో రాయబడింది వారు సమాజంలో నుండి వెలివేయురేమో అని భయపడి, సమాజానికి భయపడి దేవుని ఎరగని ప్రజలు ఉన్నారు. అందుకే బైబిల్లో రాయబడతా వచ్చింది. అందుకనే సమాజానికి భయపడి దేవుని ఎరగని ప్రజలు చాలా మంది. ఉదయకాల సమయంలో 2020 సంవత్సరం చివరి మాసం 2వ దినం ప్రభు నామంలో మీకు మనవి చేసినది ఏంటంటే ఎరగని ప్రజలు ఇంకా ఎవరైనా ఉంటే ఈ లోక ఆచారాలు మరి ఈ సమాజానికి భయపడి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరగకుండా ఉన్నామేమో, సమాజం నుండి వెలివేస్తారని, త్రోసివేస్తారని, చిన్న చూపు చూస్తారని నువ్వు ప్రభుని అంగీకరించకుండావేమో. నీ శరణం ఆ ప్రభువే. యేసు వైపు చూస్తూ పేతురు మునిగిపోసాగే సమయంలో యేసు ప్రభువును రక్షించుమని ప్రభు వైపు చూచారు. చేయబట్టి ప్రభు వెంటనే బయటికి లాగారు. ఉదయకాల సమయంలో నీ యొక్క పాప జీవితంలో మునిగిపోతా ఉన్నాడు, నీ వ్యసనాల్లో మునిగిపోతా ఉన్నాడు, నీ ఆలోచనలో మునిగిపోతా ఉన్నాడు. దేవుడు ఉన్నాడన్న సంగతి మరచి మైమరచి జీవిస్తా ఉన్నావు. అమ్మా దేవుడిని ప్రేమిస్తాను, దేవుడిని ప్రేమిస్తాను, దేవుడిని ప్రేమిస్తాను, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాను. నిన్ను సృష్టించిన కర్తవ్యుడు, నీ కళ్ళను, నీ ముక్కును, కాలు చేతులు నిర్మించిన
భర్త ఉన్నాడు, మర్చిపోయావేమో, భయం లేకుండా ప్రవర్తిస్తావేమో, వయసుకు మించి ప్రవర్తిస్తావేమో, దేవుడు నిన్ను రక్షించాలని ఆశిస్తా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో పాపంలో మీకు పోసిన ఓ అమ్మ, దేవుడు నిన్ను రక్షించాలని ఇష్టపడుతున్నాను. యేసు వైపు చూస్తావా? యేసు వైపు చూస్తావు. ప్రభు నీ కొరకై ఆ కల్వరిలో మరి రక్తం కారుస్తూ వచ్చాను. సిలువలో బలి అయినా దేవుని గొర్రెపిల్ల, సిలువైనా నీ ప్రేమం వివరించు యేసు, సిలువైనా నీ ప్రేమం వివరించు యేసు. ఆనాటి యోధులే నిరజాతి అనుకుంటే, ఆనాటి యోధులే నిరజాతి అనుకుంటే, కాదుగా దయ్యయ్యో నా పాపరుణమునంటే, కాదుగా దయ్యయ్యో నా పాపరుణమునంటే, సిలువలో బలియైన దేవుని గొర్రెపిల్ల, సిలువైనా నీ ప్రేమం వివరించు యేసు. ఒక శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్న మనందరి పాపం నిమిత్తమై, సర్వమానవుల పాప పరిహార నిమిత్తమై ఆ శిలువలో కరుగుతూ వచ్చారు. ఒక మైనం కరిగినట్టు, ఒక ప్రవృత్తి కరిగినట్టు సృష్టికర్తైన దేవుడు సంపూర్ణ మానవుడిగా ఈ లోకానికి వచ్చి నీ నా పాప దోష శిక్షకు బదులుగా పాప పరిహార నిమిత్తమై, పాప యొక్క అప్పులు తీర్చటకై, అరుణ పత్రాన్ని తీసివేయటకై దేవుడు మరి మరలా అంధకార సంబంధమైన అధికారం నుండి రక్షించటకై ఆ ప్రభు వారి సెలవులను చెల్లించారు. ఎంతకాలం ఈ లోకంలో యేసు వైపు చూడక నామకార్థమైన క్రైస్తత్వంలో మారు మనసులే జీవితంలో రహస్య పాపలు ఉండి అందుకే ప్రభుని అంగీకరించు. ఉదయకాల సమయంలో ప్రభు వైపు చూస్తావా? పేతురు ప్రభు వైపు చూచు. యేసు ప్రభువాన్ని రక్షించున్నాను. ప్రభు రక్షించాలి. చూడండి, ఒక వచనం చదువుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం. మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం. చూడండి, రాయబడి వచ్చింది, మీరు ఆయనను చూడకపోయినను ఆయన ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయన కనులారా చూడకే విశ్వసించి మీ విశ్వాసం ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందుచు చొప్పున శరీరం మహిమాయుతమైన సంతోషం గలవారు ఆనందిస్తున్నారు. చూసారా? మీ విశ్వాసం ఫలము అనగా ఆత్మ రక్షణను పొందొచ్చు. కనుక ఆత్మ రక్షణ పొందాలి. ఒకవేళ శరీరానికి రక్షణ పొందుటకు ఈ లోకంలో బాహ్య సమానమైన కొన్ని వనరులు మనకు ఉండొచ్చు, కానీ ఆత్మ రక్షణ పొందొచ్చు. పొందావు ఆత్మ రక్షణ పొందిందా? చేయకుండా నేను చనిపోయిన నేను స్వర్గానికి వెళ్తాను, పరలోకానికి వెళ్తాను, మరి ఆ పరలోకానికి నేను వెళ్ళగలను, మోక్షానికి నేను వెళ్ళగలను అన్న నిరీక్షణ ఉంటుంది. నీవు ధన్యవాదాలు. లేకపోతే ప్రభు కాలంలో అంగీకరించాలని ప్రభుని యేసుక్రీస్తు నామములోనే మనమే చేయించింది, బ్రతిమాలుకొచ్చింది. మరి ప్రభు యొక్క బిడ్డలుగా మీకు ఈ మాటలు తెలియజేస్తాను. ఇది మొదటి భాగం. రెండో భాగం, ప్రభుని అంగీకరించిన బిడ్డలుగా ప్రభుతో మాట్లాడవాలని వచ్చినందున ప్రభుతో మాట్లాడి నా భారంలో ఆయన సన్నిధిలో కుమ్మరించుకోవాలని వచ్చిన మనతో ప్రభు కొన్ని మాటలు మనల్ని హెచ్చరిస్తాను. చూడండి,
యేసు వైపు చూచుచు. కనుక అక్కడ రాయబడతా వచ్చింది, మరి విశ్వాసము కర్త సేనాధిపతి. మరి సేనాధిపతి విశ్వాసం కర్త అయిన యేసు వైపు చూస్తూ ఈ సంవత్సరం అంతలో మన యాత్రలో మన జీవితంలో ప్రతి దినం మరి ఈ గడే వరకు కూడా మనం ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూస్తూ. మరి యేసు వైపు చూస్తూ విశ్వాసంతో కర్తవ్యాన్ని కొనసాగించడం యేసు వైపు మనం చూస్తున్నాము. ఎన్నిసార్లు దేవుని వైపు మనం చూడలేకపోవచ్చాము. దాన్ని మనము దేవుడితో మనం సమర్పించడం. చూడండి, వచనం చదువుకున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. 13వ వచనం, 3వ అధ్యాయము 13వ వచనం. దేవుని పిల్లలకి ఏం చేయాలి చూడండి. సహోదరులారా, నేను ఇరువరకు పట్టుకుని ఉన్నానని తలంచుతున్నాను. అయితే ఒకటే చేయించాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకే ఏర్పరచు. మరి చూడండి, బైబిల్లో రాయబడింది దేవుని పిల్లలకు ఏం చెప్తారంటే ప్రార్థనకు వచ్చిన వారి అంటే మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయం 13వ వచనంలో మరి ఏం చెప్తారు అంటే వెనక ఉన్నవి మరచి, మరవాలి, వెనక ఉన్నవి మరచి. కింద పుట్టినట్టు రాయబడింది, లక్ష్య పెట్టక వెనక ఉన్నవి మరచి. వెనక ఉన్నవి మనం మరవాలి. ప్రార్థన కొరకై మోకరించిన వెంటనే ఏదైతే మనకు గాయపరిచిందో అది మనం ముందుకు వచ్చింది. దాన్ని మనం ఏం చేయాలి? మరవాలి, మర్చిపోతాం. చూసారా? మరి కొన్నిసార్లు మనము ఏం చేస్తాం? మరి బైబిల్ చదవడం మర్చిపోతాం కదా. మర్చిపోయాలి, ఈరోజు గుణపాఠం చదువుకోలేదు, లేకుంటే మర్చిపోయాలి, నేను ఈ పని చేస్తానని చేయాలని అనుకుంటాం. అయితే ఎవరన్నా మనల్ని గాయపరిచి ఎవరన్నా మనల్ని కష్టపెడితే అది మాత్రం మనం ఏం చేయాలి? మర్చిపోయే జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. జీవితాంతం ఏం చేస్తాం? గుర్తుపెట్టుకుంటాం. మనసాంత కష్టం అవుతాం కదా. ప్రభు ఏం చెప్తున్నాడంటే దేవుని పిల్లలకు మరి చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే యేసు వైపు చూచి రక్షణ పొందిన మనం రెండవదిగా మనం ఏం చేయాలి? ప్రభువులో వెనక ఉన్నవి మరచి. అందుకే ఒక్కోసారి పౌలు ఫిలిప్పీయులకు చెప్తాను. చూడండి, పౌలు అన్నాడు, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నాను తలంచుకోలేదు, అయితే ఒకటి చేస్తున్నాను. మరి ఏంటి అది చేసేదంటే వెనక ఉన్నవి మరుస్తావా? వెనక ఉన్నవి మరిచావా? నీ జీవితంలో ఇశ్రాయేలు ప్రజలు మరి ఆ యొక్క సంఖ్యాకాలంలో చదివినప్పుడు మరి సంతోషాలు ఎలాగ సరియాలంటే బైబిల్లో రాయబడతా వచ్చింది. వారు మరి ఆ వెనకున్నవి మరవలేకపోతూ వచ్చారు. ఏంటి ఆ వెనకున్నవి అంటే ఐగుప్తులో మరి వారుకున్న ఆ కీరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డల గురించి కూడా రాయబడింది. ఉల్లిగడ్డలు అంత ఫేమస్ కాదు, భయంకరమైన కళ్ళ నీళ్ళు వస్తాయి. అయినా వాళ్ళు కోరుకుంటూ వచ్చారు. అవి వారికి ఇష్టమైన దేవుని నచ్చితే వారు అంటూ వచ్చారు. మరి ఏమన్నారంటే మాకు అక్కడ ఉల్లిగడ్డలు ఉన్నాయి, తర్వాత కీరకాయలు ఉన్నాయి, దోసకాయలు ఉన్నాయి, మాంసం ఉంది. ఎందుకు తెచ్చాడు మోషే? మరి అక్కడ సమాధులు ఏమని ఇక్కడికి తెచ్చాడా అని సంతృప్తించారు. అందుకే వారు అన్నారు, ఇప్పుడు మా ప్రాణములు సమస్యలు. ఉల్లిగడ్డలు లేని దానికోసం సమస్యలు ఉన్నాయి, దోసకాయలు లేని దానికోసం సమస్యలు ఉన్నాయి, మాంసం లేని దాని కొరకు సమస్య. నీ జీవితంలో నీ వెనకవి మరిచావా లేదా? మరొకటి ప్రార్థన సాగదు. ఏదో తండ్రి 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 నాయన అబ్బా తండ్రి అయ్యా ప్రభా అది కాపాడి ఆలస్యం తప్ప వెనక ఉన్నవి మరిచి నీ జీవితంలో నీవేదైతే విడిచిపెట్టేవాడిని మర్చిపోవాలి. మరి ఇశ్రాయేలు ప్రజలు మరొక ఇప్పుడు మా ప్రాణంలో సమస్యలు కనుక ఈ యొక్క సంవత్సరం చివరి మాసంలో నీ జీవితంలో వెనక ఉన్నవి మరిచావా?
ఇది మొదటిగా ప్రభు పిల్లలకు హెచ్చరిక. వెనక ఉన్నవి మరిచి లక్ష్య పెట్టద్దు. అంటే వెనక ఏదో నీకు కష్టం వచ్చింది, కొన్ని నష్టాలు జరిగినాయి, లేకుంటే నీ ఆత్మీయమైన పంట క్షీణత, లేకుంటే ఏం జరిగిందో నీకు నీ మనస్సుకు నీ ప్రభుకు తెలుసు. అది ప్రభు అదేం చేయాలంటే మరచి. ఇశ్రాయేలు ప్రజలు మరవలేకపోవచ్చు. వారితో మనసు నడిచినప్పుడే మరవలేకపోతే కనపరాని దేవుని విశ్వసించిన నీవు నేను మనము ఏ రీతిగా మరుస్తాము? ఎన్నిసార్లు పుట్టుకెళ్ళము, ఎన్నిసార్లు విడిపించు, ఎన్నిసార్లు పట్టుదల కోల్పోవచ్చు, ఎన్నిసార్లు ఈ లోకమైన సముద్రంలో గాలిని చూచి మునిగిపోసాగుతూ భయపడుతూ వచ్చాము. కనుక వెనక ఉన్నవి మర్చాలనే జీవితంలో మర్చాలి. అదే కాలంలో ప్రార్థన కొరకై మోకరించిన నీవు నేను మనం వెనక ఉన్నవి మర్చే విధంగా మనం ఉండాలి. అందుకనే వారు ఐగుప్తును జ్ఞాపకం చేసుకున్నట్టు నేను జ్ఞాపకం చేసుకున్నాను. మర్చిపో ఎవరైనా మనం కష్టపెట్టుకున్నాం ఈ సేవలో కానీ విశ్వాస జీవితంలో కానీ రక్షణ పొందిన తర్వాత ఒకవేళ ఒక పని కూడా తీర్మానం చేసుకున్నప్పుడు డిస్కరేజ్ అయ్యాడు, నేను ఏదైనా కష్టం అదంతా కూడా మర్చిపోవాలి. చిన్న బిడ్డ మర్చిపోయాడు. చిన్న బిడ్డలు ఏం చేశారు చెప్పండి? ఎంతగా వాళ్ళు చిన్న బిడ్డలు వెంటనే మర్చిపోయారు. వాళ్ళు ఏం చేస్తారు? మర్చిపోయి మళ్ళా దగ్గరికి అలాంటి జీవితం లేకుండా. అందుకే మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కనుక మార్పు పొందడం మనకు చాలా కావాలి. చిన్న బిడ్డల వంటి వారు అంటే వెనక ఉండడం మనము మర్చిపోవాలి. ఇశ్రాయేలు ప్రజలు మరొక విస్తరించుకున్నారు. అదే కాలంలో మోకరించా ప్రభుత్వం మాట్లాడే ఉపవాసం ఉన్నాం. ఎన్నో సవాళ్ళతో కూడిన తీర్మానాలు ముందుకున్నాం. ఏ దానితో గురికరి ప్రార్థన చేస్తాను, నా ప్రార్థన దేవుడు వింటా ఉన్నాడు, సఫలపరుస్తాడు అని ఆశిస్తాను. సంతోషం. ఈ చిన్నది వెనక ఉన్నది మర్చిపోకపోతే మన ప్రార్థన పరలోకానికి వెళ్ళదు. ఉదయకాల సమయంలో వెనక ఉన్నది మరుస్తున్నాం. దేవుని బిడ్డమైన నేను దేవుని దగ్గరికి వచ్చిన మనం వెనక ఉన్నది మరిచి మరి మరవాలి. నీ జీవితంలో ఏది మరవలేదు దాని ఉదయకాలం అంటే మరవమన్నాడు కదండి. దేవుడు మర్చిపోవడం కాదు, లోకాన్ని మర్చిపో. లోకంలో ఉన్నవాడిని ప్రేమించుకోవద్దు, లోకము దానికి ఇచ్చేది గతించిపోతాయి అని ప్రభు చెప్తారు. మనకు తెలుసు వాక్యము. కనుక వెనక ఉన్నవి మంచి ఇశ్రాయేలు ప్రజలు నేను మనం కూడా ఒకవేళ అక్కరకాల మోసాలు మరి నమ్మకపోతే బాగుంటుంది, లేకుంటే రకరకాలుగా ఏ థాట్స్ వస్తూ ఉంటాయి. అలాంటి టైం అంతా మనం మర్చిపోవాలి. ఇది మొదటి భాగం. మొదటి దేవుని ప్రజలు అందుకే చూడండి వెనక ఉన్నవి మరచి ఆధారంగా వచ్చి మనం చూస్తున్నాం. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. చూడండి 9వ వచనం. ఇవి ఎవరికి లేకపోయినా వాడు తన పూర్వ పాపను శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును. కనుక చూడండి రాయబడిన వచ్చింది 8వ వచనం మనం చదువుకున్నప్పుడు మరి ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మేము సోమరులైన నిష్ఠులను కాకుండా ప్రభువైన యేసుక్రీస్తు గురించిన అనుభవ జ్ఞాన విషయం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి అనుభవపూర్వకంగా మనము మరి గ్రహించడం చాలా ప్రాముఖ్యం. మరి ఆ రీతిగా మనము అనుభవపూర్వకంగా జీవించినప్పుడు మనం సోమరులో ఉంటాము, నిష్ఫలమైన జీవితం కూడా ఉండాలి. అందుకే ఇవి ఎవరికి లేకపోవడం వాడు తన పూర్వ పాపము శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి వృద్ధివాడును దూరదృష్టి లేనివాడు. ఆత్మీయమైన వృద్ధి మనకు అవుతుంది, దూరదృష్టి లేని వారని అవుతుంది. అంటే దూరదృష్టి చాలా ప్రాముఖ్యం. గ్రహింపు కలిగి ఉండడం జీవించడం ప్రాముఖ్యం. స్త్రీలమైన మనము మరి ఎంతో మరి ఏం చేయాలంటే దూరదృష్టి కలిగిన వారంగా
మన జీవితంలో ఉండాలి. అందుకనే మరి మనం యేసు ప్రభు వారిని అనుభవపూర్వకంగా కూడా జ్ఞాన విషయంలో ఏం చేయాలి కదా అందుకే బైబిల్లో రాబడుతుంది. నీ జీవితంలో నా జీవితంలో మన అందరి జీవితంలో కూడా మరి మనం ఏం చేయాలంటే బైబిల్లో రాయబడినట్లుగా మనం చదువుతూ వచ్చినట్టుగానే మరి మరి ఏం చేయాలంటే అనుభవపూర్వకంగా ప్రభు మనం ఎరిగే వారు ఉండాలి. అనుభవపూర్వకంగా ప్రభు ఏదైతే తన మార్గంలో మన కొరకు కష్టం అనుభవించాలి అన్న సంగతి మనం ఏం చేయాలి ఎరిగి దూర దృష్టి కలిగి జీవించేవారు ఉంటారు. మరి మన ఆత్మీయ ప్రయాణం సమతుల్యంగా మరి అన్ని సహించుకుంటూ ఓర్చుకుంటూ ప్రభు కార్యాలపై మరి అన్ని పరిస్థితుల్లో జీవించే స్త్రీలుగా మనం ఉండాలి. ఇది మనకి. రెండవది చూడండి బైబిల్లో రాయబడతా వచ్చింది. కొలస్సీయులకు రాసిన పత్రిక కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం మొట్టమొదటి మనం చూస్తూ వచ్చాము యేసు వైపు చూస్తూ రక్షణ పొందాలి. రెండవది మనం చూస్తూ వచ్చాము మరి వెనక ఉన్నవి మరిచిపోయి మనం చూస్తూ వచ్చాము. ఈ మూడవది చూడండి. మూడవది ఏంటంటే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం మరి పైన వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనసును పెట్టుకుంటుంది. పైన వాటి మీదనే చాలా ప్రాముఖ్యమైన మాట. పైన వాటి మీదనే మన మనసుని నిలుపుకోవాలి. మన మనసు మనిషికి మనసు చాలా ప్రాముఖ్యం. అందుకే ఎవరి మనస్సు నీ మీద ఆడుకున్నాను వారిని పూర్ణ శాంతి కలగాలని కావాలి. పూర్ణ శాంతి కనుక మనిషికి మనసు ముఖ్యం. అందుకని బైబిల్లో రాయబడి వచ్చింది మరి పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడే మన మనస్సు ఎక్కడుండాలంటే పైన వాటి మీదనే మన మనస్సు ఉండాలి. ఆత్మీయమైన జీవితంలో శ్రేలమైన మనము బలహీనమైన ఘటాలమైన మనము మరి పైన వాటి మీదనే మన మనస్సు ఉండాలి. అంటే భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకోవాలి. భూ సంబంధమైన వాటి అంటే భూమి గతించిపోయేది కనుక ఆకాశం గతించిపోయేది అందరికీ తెలుసు. గతించని ఆ పైన వాటి మీద మన మనస్సు. అందుకే ప్రభు అన్నాడు ఆకాశమా సింహాసనం భూమి నా పాదపీఠం అన్నాడు. ప్రాముఖ్యమైన మాట. ఆకాశము మరి పైన ఆయన సింహాసనం మీద ఆ ప్రభువు మనము మనసు నిలుపుకోవాలి. ప్రభు ఏ రీతిగా మన కొరకు ఎన్ని భరించాడు, ఎన్ని ఓర్చుకున్నాడు, ఎటువంటి మార్గంలో ఆ కల్వరి మార్గం వెళ్ళి ఆ సింహాసనం మీద ఆశీనుడైనాడు కనుక అది మన మనసు తెలుసుకోవాలి. ప్రభు పిల్లలు అప్పుడు మన జీవితంలో ఆత్మీయ పంటకు ఎలాంటి తెగులు ఉండదు, ఎలాంటి రోగం కూడా ఉండదు, ఆత్మీయమైన రోగం కూడా ఉండదు. ఈ చివరి దినాల్లో మరి ఈ సంవత్సరం చివరి మాసంలో మన జీవితంలో మనం ఎక్కడ పైన వాటిని మనసు పెట్టుకోకుండా భూసంబంధమైన వాటిని మనసు పెట్టుకున్నాము. వాటిని మనము ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధపరచడం చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభుత్వం చూడరు, ఎవరు కూడా ప్రభుత్వం చూడరు. చిన్న మనస మరి కల్మషం ఉన్న అసూయ ద్వేషం కోపం ఈర్ష్య మత్సరం లేకుంటే ఏదైనా మరి గర్వం లేకుంటే జ్ఞేయం ఏదైనా మనలో స్త్రీల కనుక మరి చాలా మొండితనం ఎక్కువ ఉంటుంది. మనకు వీలైనంత ఎక్కువే ఉంటుంది. దాని నుండి మనం అడగబడాలి. నేను పరిపూర్ణురాలైపోయాను, నేను మంచిగా శుద్ధంగా ఉన్నానని నేను అనుకోలేని మనం బలహీన ప్రతి దినం ఏ రీతి మన శరీరాన్ని శుభ్రపరచుకుంటామో ఇంటిని శుభ్రపరచుకుంటామో అలాగనే మన మనస్సును మన హృదయాన్ని మన యొక్క ఆత్మీయ పంటకు నష్టం కలగకుండా మనం శుభ్రపరచుకోవడం చాలా అవసరం. ఎన్నిసార్లు సమాధానం వాటిని మనం చూసుకుని నష్టపోవచ్చాము దానంతటినీ మనం క్షమాపణ కోరుకుంటాం. ఇది రెండవది. మూడవది చూసుకుని మనం ముగించుకుంటాం. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక
11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం 9-10 చదువుతున్నాం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానములకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు ప్రాణులలో నివసిస్తూ అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాన దేశంలో పరవాసులైన ఏలైనగా దేవుడు దేని శక్తియు నిర్మాణకుడనై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండేను. చాలా ప్రాముఖ్యమైన మాట. మనము కొన్ని మాటలు మనం తీసుకుంటూ వస్తున్నాము. మొట్టమొదటిగా యేసు వైపు చూచి రక్షణ పొందాలి. రెండవది ఏం చేయాలి అంటే మనము వింటూ వచ్చాము. రెండవది వెనక ఉన్నవి మరచి మరి అనుకున్నవి ఏం చేయాలి? మర్చిపోవాలి. రెండవది మనం వింటూ వచ్చాము, పైన వాటి మీదనే మన మనసు నిలుపుకోవాలి. పైన వాటి మీద మన మనసు నిలుపుకోవాలి. మరి మూడవది చివరిగా దేవుని బిడ్డలకు రచయిత ముందున్న వాటి వరకు ఏగిపడు. వెనక ఉన్నవి మర్చిపోవాలి. ముందున్న వాటి వరకు ఏం చేయాలి? ఏగిపడాలి. మరి చురుగ్గా ఉండాలి. అందుకే మనం ఈ వచ్చి ముందు చదువుకున్నామంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ వచనంలో మరి ఏదైనా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల పట్టణ కొరకు అబ్రహాము ఎదురు చూస్తుంది. అబ్రహాము ఎదురు చూస్తాడు. విశ్వాసులకు తండ్రి అని మనకు తెలుసు. అబ్రహాము విశ్వాసానికి తండ్రి. మరి దేనికోసం ఎదురు చూస్తారంటే మరి ఆ పట్టణం కొరకు. ఆ పట్టణం ఎలా ఉంది అంటే పునాదులు గల ఆ పట్టణం. ఆ పట్టణానికి పునాదులు ఉన్నాయి. మనం నిలబడినంత మన పునాదులు ఉన్నాయని మనం అనుకుంటాం. కానీ దీనికి దేవుడు బైబిల్లో రాస్తూ వచ్చారు. చలముల మీద దీనికి పునాది వేస్తూ వచ్చారు. భూమికి పునాది ఆయన మాటలు ఆయన ఏర్పాటు ప్రకారం ఆ రీతిగా మరి భూమి అంతా కూడా జలాల మీద మరి పునాది వేయబడింది. చూడండి, పునాదులు కలిగిన అయితే ఈ భూమి నశించిపోతుంది. కానీ పునాది దృఢమైన పునాదులు కలిగిన పట్టణం, ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తాను. ఇటువంటి అనుభవం నీ శ్వాస జీవితంలో స్త్రీగా లేకుండా నీ విశ్వాసాన్ని కాపాడుకుంటావు. నీ క్రియలలో, నీ చేష్టలు, నీ మాటల్లో ఈ సంవత్సరం నీ మాటల ద్వారా పంటలు ఎంత నష్టం కలిగించావు ఎరుగుదువా. నీ ఆత్మకు కూడా ఎంత నష్టం కలిగించుకున్నావు ఎరుగుదువా. అందుకని ఉదయకాల సమయం మరి అబ్రహాము వంటి మనసు లేకుండా అబ్రహాము దృఢమైన పునాదులైన పట్టణం కొరకు ఎదురు చూస్తూ వచ్చాను. నీ జీవితంలో నువ్వు దేనికోసం ఎదురు చూస్తాను? బాహ్య సమానం కట్టడాల కొరకు, బాహ్య సమానమైన ఒకవేళ బలం, వేరు, ఊరు ఏదో మనకు దగ్గర అన్నింటి కోసం ఎదురు చూస్తాను. అవన్నీ నడుస్తాను. ఒక పట్టణం ఉంది, అది దృఢమైన పునాదుల దాని కొరకు ఎదురు చూస్తున్నాను. నీ జీవితంలో ఈ సంవత్సరం అరీతంగా లేకపోతే క్షమాపణ పడుకు. ప్రభుని క్షమించండి, ప్రభుని శుద్ధి చేసేది. అందుకనే మనం దేవుని మాటలు కావచ్చు. ప్రభు పిల్లలుగా ఇక్కడ ఆత్మీయ నష్టంలో మనం ఉండవచ్చు. దానంతటి మనం క్షమాపణ పడుకోవాలి. ఈ మాటలు ఎందుకు చెప్పామంటే సంవత్సరం యొక్క చివరి మాసంలో నిలబడి ప్రభుత్వంతో మనం గొడవలు చూసి మొదటిగా యేసు వైపు చూచి రక్షణ పొందిన మనం రెండవది ఏం చేయాలి? వెనకున్నవి మరిచిపోవాలి. మూడవది పైన వాటి మీదనే మన మనసుని ఎదుర్కోవాలి. నాలుగవది ముందున్న వాటి వరకు ఏమి జీవితంలో ఏమిటంటే దగ్గర మీరు లేకపోతే ఒక తీర్మానం లేదు. క్షమాపణ కోరు, ప్రభు రక్షించగలరు. నేను మనస్సాక్షి ఇచ్చి రక్షించడం అంటే మనం రక్షించినప్పటికీ మన జీవితంలో ఎక్కడైతే నష్టం మరి ఆత్మీయ జీవితంలో మరి వెనకబడి ఉన్నాము, మరి ఇశ్రాయేలు ప్రజల వలె వెనక్కి మర్చిపోకుండా ఉన్నాము. అటనంతటి మనం క్షమాపణ
మోకరించిన తర్వాత కళ్ళు మూసుకున్న తర్వాత వెనక మర్చిపో. రెండవది పైన వాటి మీద మనసు లేదు. మూడవది ముందున్న ఆ పక్కన కొరకు ఎదురు చూడు. ప్రభుత్వం సహాయం చేస్తారు. ఇక్కడ మీ మన మనసు మరి కల్మషంలో వస్తుంది. అంతకు పడవచ్చారు ప్రభుత్వం మాట్లాడడానికి మనం ప్రారంభం చేసుకుందాం. మోకరించని ప్రారంభం చేసుకుందాం. ప్రభుత్వ సమర్పడి ప్రభుత్వం మాట్లాడదాం. ప్రేమగల తండ్రి స్తోత్రాలు. కొన్ని మాటలు ఇచ్చారు. కృతజ్ఞతలు. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ వచనంలో యేసు వైపు చూస్తూ ప్రభు రెండవది తండ్రి మా జీవితంలో నెలకొన్న మరచి క్షణకున్న మేము ప్రారంభంగా వచ్చిన మేము వెనకున్నది మరచి తండ్రి పైన వాటిని మనసు నిలుపుకోవాలని, ముందున్న వాటిని ఎగిరిపడాలని, ప్రభావం పునాదులను పక్కన ఎదురు చూస్తూ వచ్చాడని మాట్లాడుతూ వచ్చాను. కనుక ప్రభువా మమ్మల్ని క్షమించండి. ఎన్నోసార్లు స్త్రీలను మేము తండ్రి మా కష్టాల్లో మా బాధల్లో మేము తరమపడుతున్నప్పుడు మేము అపహాసను కూర్చో ఉన్నప్పుడు ప్రభువా అనేకసార్లు మర్చిపోయి హృదయ బలహీనపడాలి, కదలిపడాలి, చిరుకలేదు. క్షమించండి. మీ కార్యాలు గొప్పవి, మీ గొప్ప దేవుడు, గొప్ప వాటిని నుంచి ఆశించి గొప్ప కార్యాలలో నడుముకొట్టుకుని బలంతో ఉంచేవారు మమ్మల్ని సిద్ధం చేయాలి. ఈ ప్రార్థన కొరకై స్త్రీలను మా పిల్లలందరూ సిద్ధపరచాలి. ప్రత్యేకంగా దగ్గరగా దూరంగా ఉన్న పిల్లలందరినీ బలపరిచి ఈ పనిలో నమ్మకంగా పనిచేయడం ప్రార్థనలో కొంతమందిని ఆదుకున్నట్లుగా ప్రభువా ఊరు గౌరవం వలె తండ్రి మోషే చేతులు ఆదుకున్నట్లుగా మేము కూడా పరిచయం ఆదుకునే స్త్రీలుగా మమ్మల్ని చేయమని మీ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధి చేయమని యేసు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు యేసు నా రక్షక సగోకనను ఉనిరతాము నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక సగోకనను నాకు నిరతాము నిన్ను చూడ. అల్పయు నీవే ఒమేగయు నీవే, అల్పయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతమునే చూడ. ప్రైజ్ ది లార్డ్. చూస్తాం.